హాయ్ ఆల్, ఈరోజు విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నీట్గా చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. దానికి తగినట్టు ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసామంటే చికెన్ సాఫ్ట్గా అవుతుంది, చికెన్ పీసెస్ మొత్తం. సో ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనం ఒక మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకుందాము. సో మసాలా పేస్ట్ కోసము ధనియాలు, కొబ్బరి, గసగసాలు, లవంగాలు, చెక్క, అల్లం, వెల్లుల్లి తీసుకొని మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలి. సో మసాలా పేస్ట్ అవసరం లేని వాళ్ళు దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు, బట్ ఇది యాడ్ చేసామంటే మనకి గ్రేవీ లాగా వస్తుంది కర్రీ అనేది. రోటీలోకి, చపాతీలోకి వాటికి బాగుంటుంది. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో కొంచెం కరివేపాకు యాడ్ చేసామంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ మొత్తం బాగా గోల్డ్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. సో చికెన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం లిడ్ పెట్టి దాన్ని ఒక 15 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసామంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. సో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే మనకి చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాము. యాడ్ చేసి ముక్కలకి బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనకి చికెన్ అంతా లిడ్ పెట్టి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. సో ఫైనల్లీ మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. సో కావాలనుకుంటే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి.